ఆ బేషన్ తీసుకురా ఇక్కడికి. నువ్వు కూర్చొని చెప్పు, నేను చేస్తా. మరి నేను కూర్చుంటే నువ్వు అన్నీ నేర్చుకోవాలి కదా. కరెక్ట్ పిండి అన్ని తీసుకురావాలి. ఇప్పుడు బేషన్ తీసుకురా ఫస్ట్. ఇది తీసుకురానా? తీసుకురా. ఇగో బేషన్. కొంచెం పిండి తీసుకురా. వేసేసాయి పిండి ఇందులో. అవును పెద్దమ్మ, ఏం పిండిది? నువ్వు మన ఫోన్లోనే చెప్పావు కదా. నువ్వు చెప్పినట్టుగా ఏం చేశారంటే చక్కగా బియ్యం కడిగి పెట్టి దాన్ని ఏమో ఒక బట్ట మీద ఏమో ఆ తర్వాత ఆరబెట్టి ఆరిన తర్వాత పిండి పట్టించి మీరు చెప్పినట్టే చేసి పెట్టాను అన్ని. అట్లాగే చేశాను. మాట్లాడుకోండి ఇద్దరు ఫోన్లలో. మేము మాట్లాడుకుని చేసుకున్నాం బాబు. ఇప్పుడు అది తడిపి బియ్య పిండి అమ్మ చెప్పినట్టు చెయ్యి, నువ్వు పెద్దమ్మ చెప్పినట్టు. ఉప్పు తీసుకురా. ఉప్పు 1 స్పూన్. కొంచెం జీలకర్ర. అదంతా వద్దు, ఇందులో ఆపేసి. ఓమా అంటే ఏదో అనుకున్నావు. మనం వామ అంటామే, వామనే ఓమా అంటారు ఇక్కడ తెలంగాణలో. కొంచెం నువ్వులు తీసుకురా. కలిపేసే ఇదిగా. వాటర్ తీసుకురా. వాటరే పోయొచ్చు, లేకపోతే పాలు కానీ లేకపోతే సోడాలు? లేదు, సోడా ఏది వద్దు, ఒట్టి వాటర్ కలిపేసి. ఈ పిండితోటి భోగిపళ్ళు చేయాలి. చేసి కొంచెం ఆరినాక నూనెలో వేసి కాలవాలి. ఇగో ఇట్లా చేయాలి. ఇట్లా చేయి. అయిపోయింది పెద్దమ్మ. కడాయి తీసుకో. పొయ్యి వెలిగించాయి. నూనె కొంచెం కాగనివ్వు. ఇది కొంచెం వేసి కాగిందా లేదా చూడు. నూనె కాగింది. ఇట్లా చుట్టూ తిప్పు. ఫస్ట్ దేవుడికి అక్కడ పెట్టు. ఇక ఇవి వేసేసాయి. పెద్దమ్మ నువ్వు ఉండు, నేను వేస్తానుగా మెల్లగా ఒక్కొక్కటి. ఇవి కలర్ వచ్చేసినాయి, తీసేసాయి. ఇక ఆ ప్లేట్లో వేసేసాయి. ఏమంటారు వీటిని? భోగి పండ్లు, పాలకాయలు. ఒక బేసన్లో తడి బియ్య పిండి వేసి అందులో ఉప్పు, జీలకర్ర, వాము, నువ్వులు, నీళ్లు పోసి గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేసి వేయించుకుంటే భోగి పళ్ళు రెడీ.